స్వామి యొక్క భారత యాత్ర చూసినా, ఆ యొక్క ఉత్తర దేశ యాత్ర చూసినా, దక్షిణ దేశ యాత్రలు చూసినా, అరే మనం కూడా ఇలాగ వెళ్ళాలి అని, అంటే స్వామిని చూసిన ఏదైనా సరే ఎక్కడో అంతరంగములలో చేయాలనే ఒక తపనను సృష్టించేదిగా ఉండేది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ ఈ శుభ సమయంలో మరొక డివైన్ డాఫోడిల్స్ భాగంతో మేము ముందుకొచ్చాను. 2019 ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆత్మీయుడు, మిత్రుడు శ్రీమాన్ దేవకి వాసుదేవరావు నిల్చున్నారు. మనం వారికి ఏ విధంగా సహాయపడవచ్చు అని అనుకున్నప్పుడు సమయం ఇద్దాం, తనకు కావలసినటువంటి విషయాలలో చేదోడు వాదోడుగా ఉందాము, అలాంటి వ్యక్తి ప్రజాపాలకుడిగా, ప్రతినిధిగా మారితే సమాజానికి హితమవుతుంది అన్న ఆలోచనతో నేను సుమారు 30 రోజుల పాటు మార్చి, ఏప్రిల్ మాసాలలో అక్కడ ఉండడం జరిగింది. ఆ ఎన్నికల పర్యటనలో భాగంగా కొత్తగూడెం వెళ్ళాము. ఇట్ వాజ్ ఆన్ ఏప్రిల్ 5th కొత్తగూడెంకు వెళితే ఏప్రిల్ 6th నా బర్త్డే, 49th బర్త్డే. ప్రతి బర్త్డే రోజు సాయిరామచంద్రుడి యొక్క దివ్య సన్నిధికి వెళ్ళడం, ఉగాది నాడు స్వామి దర్శనము చేసుకుని బెంగళూరులో తల్లిదండ్రుల దర్శనం చేసుకోవడం చాలా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నది గత 2 దశాబ్దముల కాలము నుండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా. ఈసారి మాత్రం ఖమ్మం నుంచి పుట్టపర్తికి వెళ్ళడం చాలా సమయం తీసుకునే విషయంగా మారిపోయి, మిత్రుడు వాసుదేవరావు, అయ్యా బాబు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ 2-3 రోజులు ప్రయాణం చేస్తే కష్టమవుతుంది, ఇక్కడ లెట్ యు బీ హియర్, నువ్వు ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పడం, ఏమి చేయాలో తోచక రాత్రి కొత్తగూడెంకి వెళితే అక్కడెక్కడో మైల్ రాయి కనిపించింది. 30 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉన్నది అని చాలా ఆనందమైంది. కనీసం భద్రాచలంకైనా వెళ్ళి రామచంద్రుని దర్శనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది నా పుట్టు పండుగ రోజు అని చెప్పి అనుకోవడం, వెంటనే మిత్రుడికి చెప్పి నా కారు తీసుకుని భద్రాచలానికి ఏప్రిల్ 5 మధ్యరాత్రికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరో నన్ను చూసి తెలుసుకుని ఉదయము అభిషేక దర్శనం ఉన్నది అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యమైంది. కారణం ఏంటంటే ప్రతి ఆదివారము స్వామివారికి అభిషేక దర్శనం ఉంటుంది అని తెలుసు, టికెట్ ఉంటుంది దానికి. కానీ ఏప్రిల్ 6వ తేదీ శనివారము, ఏప్రిల్ 6వ తేదీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది మహోత్సవము, ఈ 2 కారణాల వల్ల కూడా ఆ అభిషేక దర్శనం అనేది శనివారానికి షిఫ్ట్ అయిందట. నాకు తెలీదు, చాలా యాదృచ్ఛికము. వారు నన్ను తీసుకుని వెళ్ళి చాలా ప్రేమగా ఆ అభిషేక దర్శన సమయంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో కూర్చోబెట్టారు. క్రిక్కిరిసి ఉన్నది గర్భగుడి ముందర ప్రాంతం అంతా కూడా, అందరు ఇలా తొంగి తొంగి చూస్తున్నారు. అలాంటి సమయంలో నేను స్థలము చేసుకుని 45 డిగ్రీల ఆ కోణములో నా శరీరాన్ని వంచి స్వామివారిని చూస్తూ ఏడుస్తూ ఉన్నాను లోపల. స్వామి, వాట్ ఈస్ దట్? ఐఎమ్ హియర్, హౌ కమ్ ఐఎమ్ హియర్ ఆన్ దిస్ మొమెంటస్ అకేషన్. నా 49th బర్త్డే రోజు మీ సన్నిధిలో మీ నిజరూప దర్శనం జరుగుతోంది స్వామి, చాలా సంతోషంగా ఉన్నది. మరి నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు. ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ షుడ్ డూ బిఫోర్ ఐ డై అని నేను ఏడుస్తూ ఉన్న సమయంలో స్వామి వారి నుంచి ఒక ఫ్లాష్ ఆఫ్ థాట్ వచ్చింది. భారత దర్శనము చెయ్యి అని చెప్పేసి. ఆ విధంగా ఏప్రిల్ 6వ తేదీ 49th బర్త్డే సందర్భంగా భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సన్నిధిలో భారత దర్శన సంకల్పము జరిగింది. విజయకారకమైన విజయాన్ని ఆకారము చేసే వికారి నామ ఉగాది శుభాకాంక్షలు. వికారములెన్నో మన మనసుల్లో, మన జీవితాల్లో, హృదయాల్లో ఉన్న వికారాలను మరిచి సాకార రూపమైనటువంటి భగవంతుని ధ్యానిస్తూ ఉంటే
ఏ వికారము ఏమీ చేయదు అన్న ఆలోచన మనందరిలో కలగాలి. ఉగాది రోజు ఏమి ప్రారంభించినా విజయం సాధిస్తాము. ఉగాది రోజు ఏం ఆలోచించినా విజయం సాధిస్తాము. భారత యాత్ర చేయాలనే సంకల్పం కలుగుతోంది. ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క దివ్య సమక్షంలో మోక్షరాముడు అంటారు శ్రీరామచంద్రుడిని. కానీ నేను కోరుకుంటున్నది మోక్షం అవసరము లేదు, జీవితాంతము భగవంతుడి సేవలో, భగవంతుడి స్వరూప సేవలో, దీనుల సేవలో నా జీవితం సార్థకత చేసుకోవాలనుకుంటున్నాను. జై బోలో భారత్ మాతా కీ. సర్వ సామ్రాజ్య చక్రవర్తిగా రామచంద్రుడు కిరీటాన్ని ధరించబోతూ ఉన్నాడు. మీకు చెప్పిపోదాము అని వచ్చారు. వెళ్ళొస్తున్నా. మంచిది మంచిది. భద్రాద్రి రాముడు భారత దర్శన సంకల్పం ఇచ్చాడు. దివ్య సాకేత రాముడు దానికి అక్షర రూపం ఇచ్చాడు. శ్రీ చిన్న జీయర్ స్వామి వారు లగ్నము పెట్టినారు. సీతలాంబాదేవి మార్గము సుగమము చేసినది. తిరుమల కొండల్లో నడిచి శ్రీనివాసుని చూశాను. కోన రంగనాథుడే తన బంటును తోడుగా పంపినాడు. ప్రశాంతి నిలయమునందు సాయి సన్నిధికి మ్రొక్కి తల్లిదండ్రులతో యాత్రకు అనుమతిని గైకొని బంధుమిత్రులందరి ప్రేమ బంధములు వేసుకొని అభయ ధర్మకర్తలందరి సౌజన్య మరసిన వైశాఖ దశమి నాడు భారత దర్శన యాత్రకై అభయులందరి అభయము కోరుతున్నాను. కాసింత ప్రేమను అభయకి పంచమంటున్నాను. నేనున్న లేకున్ననేమి అభయ సేవలు ముందుకు సాగాలి. నన్ను నేను శోధించి సాధించి పరమార్థ దర్శన కాంక్షతో భారత దర్శనికి బయలుదేరాను. నేడు దేవుడి ఆశీస్సులకై హృత్పూర్వకమైన ప్రార్థనలతో మీ బాలచంద్ర. శుభం భూయా. ఓం శాంతి శాంతి శాంతి. వచనం కష్టం నాస్తి వచనం దేహి నాస్తి యద్వాక్యం మా భూ జన్మని జన్మని మా భూ. దర్శనంలో వెళ్ళిన తర్వాత నేను వెనక్కి రావడం అంటూ ఉండకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకున్నా. చాలా మందికి చెప్పాను కూడా. నేను వెనక్కి రావడం అంటూ జరిగితే 1-2 కారణాలు. ఆ కారణాల్లో మొట్టమొదటి నాన్నగారు వైకుంఠధామం తీరిన సందర్భంలోనే నేను రావాలి తప్ప ఇక వేరే రాకూడదు అని నిర్ణయం చేసుకున్నాను. ఇట్ వాజ్ అబౌట్ 25th 28th వదిన చిన్మయి
వైష్ణవి కోసం వైష్ణవిని చూడాలి, పాపం పెళ్ళైన తర్వాత వెళ్ళలేదు అనే ఆలోచనతో వాళ్ళు అమెరికా ప్రయాణం చేశారు. నేనేమో హిమాలయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అన్నయ్య అడిగాను, అన్నయ్య ఏంటన్నయ్య ముందుకు వెళ్ళాలా అంటే, వెళ్ళప్ప పర్వాలేదు నాయన బాగానే ఉన్నాడు, నేను చూసుకుంటున్నాను కదా అని. కానీ వదిన చెప్పింది, లేదు బాలా నువ్వు అట్లా అనొద్దు, అన్నయ్య చెప్తాడు, బట్ నువ్వు మాత్రం అసలు హిమాలయాలకు వెళ్ళొద్దు, ఇక్కడిక్కడే ఉండు, ఇక్కడే తిరుగు, బెంగళూరుకి రా అమ్మా నాన్నతో ఉండు. ఇట్ వాస్ లైక్ హర్ ద డిక్టమ్ దట్ ఐ ఫాలోడ్. ఇన్ అడిషన్ టు దట్ ఐ గాట్ ఇంట్యూషన్ ఎట్ ఢిల్లీ on 25th or 26th. Instead of going further, I returned to Bangalore. ఒక 24 గంటలు 48 గంటలు శనివారం 29వ తేదీ త్రయోదశి 7:20 నాన్నగారు వారి శ్వాసలో డిఫరెన్స్ చూడడం, వారి సన్నిధిలో మేము ఉండడం, వారి చేతుల్లో మా చేతులు పెట్టడం, నాన్నగారి హృదయం మీద రుద్దుతూ భగవంతుని ధ్యానం చేస్తూ ఆ గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రము, రంగనాథ స్వామి నామము, రామనామము, కృష్ణనామము చెప్తూ అయ్యా దేవుడు తలవండి, దేవుడు తలవండి అంటూ ఉంటే అమ్మ తులసి తీర్థం తెప్పించడం, ఆ తులసి తీర్థం మేమందరం వేయడం, వారలా ఆ భగవత్ నామస్మరణంతో తులసి తీర్థం తీసుకొని వారు ముందుకు సాగిపోయారు. ఎస్ఎస్ఆర్ లివ్స్ ఆన్ అని మేము మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతున్నాము. Son of Sri S.S. Rangaya B.A.B.L., who just departed from this world on 29th June 2019 at Bangalore. We all felt while we giving him send-off, we thought whatever he used, there are so many things. For last 6 months without bed, these are all the things we brought here to New York Mission. Our Auto Raja, he is the inspiration for people like me. He is the inspiration, source of motivation for Abhaya Foundation Hyderabad. In his inspiration, taking him as inspiration, we have built Abhaya Home of Happiness at Hyderabad with 16,000 square feet built up area. For last 6 years, we are trying to serve the people who are abandoned on the road. Saluting our Auto Raja. Wonderful person. May God should bless him more, and whatever he has a dream in his life, God should fulfill that all the dreams, and he should bless more and more. God bless him now. Happy birthday, Srinivas Rao! Thank you. Feel very happy. God bless Srinivas Rao, and this is a wonderful thing that we all celebrated his 60th birthday during Yatra pilgrimage. God bless him. God bless the family. This is a wonderful place of Amarnath. This service is being provided by UTI India Private Limited. They're sanctioning the boarding pass. This is supposed to be booked in advance for the Yatra. Here it goes, and fleet of helicopters being kept for service, and now from Amarnath Cave, 13,000 feet from sea level, en route Bharat Darshan, coming from Kerala, reaching out Karnataka, visiting Goa, then Maharashtra, Gujarat, Madhya Pradesh, Rajasthan, Delhi, then Uttarakhand, Jammu Kashmir, and now at Amarnath Ji. Jai Bole! तो भाई साहब आप कहाँ से पहले बताया आप? हैदराबाद। हम बालचंद्र स्वामी, बालचंद्र स्वामी। हम भारत दर्शन में है। केरल से इधर 10 स्टेट्स कवर कर भारत दर्शन करना। आप स्वामी, तो आप उधर क्या काम करते हैं? इसी तरह मानव सेवा। मानव सेवा से। तो फिर तो आपने वेदा वगैरह पढ़ी होगी अच्छी तरह से। वेद में जरा बताइए हमें भगवान का कंसेप्ट क्या है? भगवान का कॉन्सेप्ट पूरा अच्छा क्या है। लिखा है? मतलब अच्छा है, अच्छा तो है ही, लेकिन क्या लिखा है भगवान के बारे में? कौन हम है वो, क्या आपके सुनने के लिए बैठे। आप तो वेद हैव ए कप ऑफ ट्रेडिशनल कश्मीरी। ना साथ साथ हाँ हाँ। अगर आप पहले भगवान तो मानते हैं। अच्छा कितने मानते हैं आप? कितने हैं भगवान? एक ही है। हाँ, सही बात
Another experience that I got it in Bharat Darshan. This is the fourth time I am losing luggage, I am losing articles, I am getting back them without any problem. And this credit goes to Jagbir. People like Jagbir should be complimented. I would like to give 1,000 rupees cash prize. Also Prasadam of Amarnath ji to the manager, Silver Bilva. Yes sir, this is for you. Sarsi Akal. Here at Kedarnath, this is the place where Pandavas got darshan of Lord Shiva. Wow! Oh, look at this! We are here at Badri Vishal Sannidhanam. This is believed to be the birthplace, the source of Saraswati river. జై బోలో బద్రీ విశాల్. నరనారాయణులు తపస్సు చేసినటువంటి అద్భుతమైన పవిత్రమైన ప్రదేశం వచ్చాం. బ్రహ్మ కపాలం మోక్షం ఇక్కడ జరిగింది. నరనారాయణులు ఇద్దరు కూడా సహస్ర కవచ కుండలుని సంహరించడానికి తపస్సు చేసిన దివ్య ప్రదేశం. మన అహంకారాన్ని మమకారాన్ని ఖండించుకుంటే భగవత్ అనుగ్రహాన్ని మనం తప్పక పొందుతాం అన్న అంతరార్థాన్ని మనం గ్రహిద్దాం. I encountered one girl in the pilgrimage en route Kedarnath, Badrinath. The girl behind the song Apurva. I'd like to introduce the girl over here. ఆదికేశవ, నీ చరణాల దివ్య సన్నిధిని విడిచి నేను వెళ్ళగలనా? అమ్మా నాన్నని విడిచవచ్చు, బంధువులని మిత్రువులని విడిచవచ్చు, రాజ్యము నుంచి వెలివేయబడవచ్చు. ఓ స్వామి, నీ చరణ దివ్య సన్నిధిని మాత్రము నేను విడవలేనయ్యా. బిఫోర్ దట్, బిఫోర్ థై ఫీట్, there is nothing important, there is no priority in life. This is the surrenderness, this is the attitude of gratitude that one sadhaka, a rishi, yogi, a sevak should have in life. I reached Nepal. We are here to visit largest statue of Lord Shiva. You can see Shiva is with the family, Parvati, Ganapati and Subramanya. Of course, Nandi is there around that. Look at this, how gigantic. It is like looking the entire Nepal from Sangha Hills. This is after Bhaktapur, it is about a 1 hour distance from Nepal. At Divya Kshetra. This is one of the 108 Divya Desams. Number 106. Where Gandaki is here, and this is the place where you can see 108 Tirtha Kshetras are coming, flowing eternally at the feet of Muktinatha. ముక్తినాథుడిని చూసిన వెంటనే మోక్షము కలుగుతుంది అని చెప్తారు. This is the oldest temple in Nepal, and this temple is being prized in Prabandhams by Alvars. We are here at Pokhara. This is called Devi Fall, which will be coming from a lake, Devi Lake, which is about 20 kilometers from here. With the speed with which it is falling, you can see rainbows. River en route China border.
It is about 170 kilometers from Kathmandu. బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి మానస సరోవర్ తీరంలో ఉన్నాం. మౌంట్ కైలాష్, లుక్ అట్ హియర్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్వత, మోస్ట్ బ్యూటిఫుల్ రజత పర్వత, ద మోస్ట్ బ్యూటిఫుల్ ద కైలాస. కైలాసనాథుని నేత్ర కరుణా కటాక్షము గట్టి దర్శన్ గ్రామము ఆత్మదర్శనమునకు వేదికగా భవిష్య ప్రణాళిక హృదయాన జన్మించని జట. అమావాస్య నాడు దేహమునకు జన్మనిచ్చిన తల్లిని తలచారు. బ్రహ్మచర్యమునకు అనుమతించిన తండ్రిని కూడా తలచారు. జీవిత పరమావధిని చూపి వెలుగు నింపిన గురువు జ్యోతిని గుర్తు చేసుకున్నారు. సన్యాసమునకు ఇంకా సమయముందన్న పరమాచార్యుని స్మరించారు. నాలుక మీద బీజాక్షరాలు రాసి సరస్వతి పుత్రుడు రానివన్న విజయేశ్వరి మాతను తలచారు. సన్యాసి అని పిలిచి కాషాయమిచ్చిన సత్యసాయిని స్మరించారు. కాషాయము కట్టుకున్ననేమి సన్యాస జీవితమే కదా నీదన్న శ్రీ జియర్ స్వామి వారిని తలచారు. 45 జీవించాలన్న ఆశయం నెరవేరిపోతోంది. ఇక ముందు బతుకునందు దేహ భావన వీడి ఆత్మభావన తోడి దేశ సౌజన్య సౌభాగ్య సౌశీల్యముల కోసమై కొన ఊపిరి దాకా నాదంటూ ఏమీ లేని, నాకంటూ ఎవ్వరూ లేని జీవన పథంలో నేనందరి వాడిగా విశ్వమునకు మిత్రుడనై అభయానందుడనై ప్రతి క్షణము సర్వజీవ శ్రేయస్సు కోసమై దీక్ష చేయంగా పూనినా నిజట. భారత దర్శనం విజయవంతముగా ముగించి ప్రేరణ నొసగిన భద్రాద్రి రాముని స్మరించి దారి చూపిన సీతలాంబా మాతను శరణు వేడి ముహూర్తము పెట్టిన జియ్యరు ముందు తలవాల్చి భవిష్య ప్రణాళికను చర్చించే భావన కలిగనిచట. బాలచంద్ర మనోగతమునకు ఆవిష్కరణము త్వరలో. జై బోలో భారత్ మాతాకి జై. which is emerging from Maharashtra. 1400 kilometers ప్రయాణం చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అని సస్యశ్యామలం చేసి అద్భుతమైనటువంటి సివిలైజేషన్ని ఇక్కడ తీర్చిదిద్దినటువంటి అద్భుతమైన నది ఇది. కృష్ణా రివర్, కృష్ణవేణి, కృష్ణమ్మ చెప్తారు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న ప్రదేశం. దిస్ ఈజ్ శ్రీశైలం డ్యామ్. We are here at Sunnipenta project site where we find wonderful atmosphere over here. All 10 gates of dam opened. భారత్ షహీద్ దర్గా సాములవారు తుర్కిస్తాన్ నుంచి వచ్చారు. ఇక్కడి నుంచి గండవరం అనే ఊళ్ళో 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ షహీదులు అయ్యారు. శిరస్సులు లేకుండా అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేశారు గుర్రాల మీద. ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భారత దర్శన సంకల్పం ఈరోజు కన్యాకుమారిలో
180 రోజుల అద్భుత యాత్ర ప్రయాణం, ఆచార్యత్రయము దర్శించిన అద్భుతమైన ప్రదేశాలు, సర్వమత సామరస్యానికి సంబంధించినటువంటి ఎన్నో మహత్తుల, ఎంతోమంది సాధు సంతుల, సాధు పురుషుల యొక్క పవిత్ర క్షేత్రాలను చూసి ఈరోజు ఇక్కడ కన్యాకుమారికి రావడం జరిగింది. When I was 5 years old, parents brought me to Dakshina Desa Yatra. This is the place I'm very passionate to visit because I heard many stories around Swami Vivekananda and understood that Swami Vivekananda swimmed from that corner of Kanyakumari to here and stayed here for 3 days and quite some time thinking about the vision of India, his purpose, mission for his life. And this is the place where he got visualization of modern India, and I was literally moved by this place. And when I was 5 years old, while parents are inside the hall of Rock Memorial Hall, I was sitting here on this rock seeing the sea, and then I found a person coming from the sea on the tides. I felt like, who is this guy coming from that end of the waters? And I was thrilled and surprised. And then parents found me here and they scolded me and they took me inside. Then I brought one Chitra Katha of Swami Vivekananda. When I have seen the first page and second, third page, I have seen the man whom I have seen is resembling the Ramakrishna Paramahamsa. This is the place I felt like divine vibration, and this is the place I always feel I bring the source of inspiration for my life and service mission. So saying, I am concluding Bharat Darshan here at Kanyakumari Vivekananda Rock Memorial. Jai Bolo Bharat Mata Ki. అమావాస్య రోజు పితృపక్షాలు కదా తల్లిని తెలుసుకోవాలి. సో హరిహర క్షేత్రం అని చెప్పేసి దావణగిరి దగ్గర అక్కడికి వెళ్ళాను. మళ్ళీ దించేసి మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చాను. సుమారు 180 రోజుల పాటు జరిగిన ఈ భారత దర్శనములో అద్భుతమైన, అతి ఆశ్చర్యకరమైన, అత్యంత దివ్యమైన అనుభూతులని నాకు ప్రసాదించింది. భారత దర్శనము అంటే కేవలం ఒక భౌగోళిక స్వరూపాన్ని దర్శించడం కాదు, భారతమాత దివ్య స్వరూపాన్ని దర్శించడం అని నాకు తెలిసింది. నా అనుభవాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఎంత కష్టమైనా నష్టమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న రాత్రి పడుకునే లోపుగా ఆ రోజు జరిగిన విశేషాలన్నీ కూడా నేను రాయడం మొదలుపెట్టాను నోట్ ప్యాడ్లో. ఫోన్ ద్వారా. ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫోన్ సుమారు 75,000 రూపీస్, 1+7 Pro మిత్రుడు వాసుదేవరావు నాకు స్పెషల్గా పంపించిన గిఫ్ట్. భారత దర్శనంలో మీరు ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, బాగుంటుంది అని చెప్పి. చాలా విచిత్రమైనటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా. ఆ అనుభవాలన్నీ కూడా రాస్తే ఎవ్రీడే ఐ యూస్ టు పోస్ట్ ఇట్ ఇన్ ద సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవాడిని, వాట్సాప్ల ద్వారా చెప్పేవాడిని. ఎన్నో వందల మంది 1000 రూపాయల నుండి 1,00,000 రూపాయల దాకా నా కోసం ఈ యొక్క ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చారు. మరి వీళ్ళందరికీ నేను ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క అనుభవాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి భారత దర్శనం అనేటువంటి పుస్తకాన్ని సంకలనం చేశాను. అయితే నా యొక్క భావాలన్నీ కూడా ఆంగ్లంలో పెట్టడం వల్ల చాలా మటుకు తప్పులు, గ్రామటికల్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఉండడం నాకు, దట్ వాజ్ ద టైమ్ మై చైల్డ్ లలిత లహరి కేమ్ ఫార్వర్డ్, అంకుల్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి చక్కగా సుమారు 250 పేజీల పుస్తకాన్ని అద్భుతంగా ఎడిట్ చేసి, క్రోడీకరించి, సమీకరించి, రిఫైన్ చేసి, రీడిఫైన్ చేసి, గ్రామర్ని కరెక్ట్ చేసి చక్కటి పుస్తకంలాగా ఆ అమ్మాయి ప్రచురణకు తీసుకుని వచ్చింది. ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 2020 సంవత్సరము 29వ తేదీ శ్రీ 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 చిన్నజీయర్ స్వామీజీ వారి కరకమలముల చేత
తమిళసాయి హర్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ వారి సమక్షంలో 3,000 మంది ఆహుతుల సమక్షంలో ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ భారత దర్శనం అంతా కూడా కేవలము స్వామి యొక్క దివ్య సంకల్పం చేత నా చిన్ననాటి నుంచి దేశమంతా తిరగాలనే ఒక ఆలోచన, శంకరాచార్యలాగా తిరగాలనే ఆలోచన, స్వామి యొక్క భారత యొక్క యాత్ర చూసిన, ఆ యొక్క ఉత్తర దేశ యాత్ర చూసిన, దక్షిణ దేశ యాత్రలు చూసిన, అరే మనం కూడా ఇలాగా వెళ్ళాలి అని, అంటే స్వామిని చూసిన ఏదైనా సరే ఎక్కడో అంతరంగములలో చేయాలనే ఒక తపనను సృష్టించేదిగా ఉండేది. ఆ విధంగా స్వామే బీజముగా మారి, స్వామే కర్మగా మారి, స్వామే కార్యముగా మారి, స్వామే కర్తగా మారి, స్వామే క్రియగా మారి నన్ను ముందుకు తీసుకుని వెళ్ళారు. ఈ భారత దర్శనము నా జీవితాన్ని సార్థకత చేసింది అని నేను చెప్పుకుంటాను. ఐ ఆమ్ ఆఫరింగ్ దిస్ భారత దర్శన్ అట్ థై ఫీట్. ఈ భారత దర్శన దివ్య అనుభవాలని భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణ సన్నిధిలో సమర్పించడం తప్ప వేరే నేనేమి చేసినా తక్కువే అవుతుంది. ఐఎమ్ ఆఫరింగ్ మై సెల్ఫ్ అట్ థై ఫీట్, సేయింగ్ స్వామి టిల్ ద లాస్ట్ బ్రెత్ ఐఎమ్ హియర్ టు రిఫైన్, టు రీడిఫైన్, టు రీప్రోగ్రామ్, టు rededicate for those who are in need. So saying, I bring a closure to this episode and Jai Sai Ram.